మాట్లాడుతున్నాను. నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే. జిల్లాలో ఉన్న ప్రింటర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈ ఎన్నికల వేళ మీ అందరితో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రింటర్లుగా మీకు ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైన నియమావళిని మీకు ఇవ్వడం జరిగింది. అది మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 127A అనేది ముఖ్యంగా ఈ ప్రింటింగ్ చేసే పాంప్లెట్లు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఈ రకరకాల అంశాలు ఏవైతే మీరు ప్రింటర్లు ప్రచురిస్తూ ఉంటారో ఆ ప్రచురణకర్త యొక్క పేరు కంపల్సరీగా అందులోని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందులోని ఈ చట్టం ప్రకారము, ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారము, no pensions and print or publish has to be printed or published any election pamphlet, poster which does not bear on its face the name and address of the printer and publisher. ఎవరు ఆ పేరు, అడ్రస్ ఆఫ్ ది ప్రింటరు, ఆ పబ్లిషర్ యొక్క డీటెయిల్స్ లేకుండా ఏవైనా ప్రింట్ చేసినట్టయితే ఈ చట్టం ప్రకారము తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రింటర్లు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దీన్ని ఖచ్చితంగా, ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా ఇదంతా పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నా కూడా మీ అందరికీ నేను సమాధానం ఇస్తాను. దీని నో పర్సన్స్ అండ్ ప్రింట్ కాస్ట్ బి ప్రింటెడ్ ఎనీ ఎలక్షన్ పాంప్లెట్ ఆర్ పోస్టర్. ఎలక్షన్ సంబంధించిన ఏ పాంప్లెట్ అయినా, ఏ పోస్టర్ అయినా సరే వివరాలు లేకుండా ప్రింట్ చేయకూడదు. అన్లెస్ ఏ డెక్లరేషన్ టు ద ఐడెంటిటీ ఆఫ్ ద పబ్లిషర్ signed by him, attested by 2 persons to whom he is personally known, is delivered by him to the printer in duplicate. మీకు సర్క్యులర్ అంతా కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా, ఇది గ్రూప్ లో కూడా పెట్టాం. ఇదంతా కూడా మీకు గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. ఇదంతా చదువుకొని ఈ నిబంధనల ప్రకారం మీరందరూ కూడా ఖచ్చితంగా ఫాలో కావాలి. ఫాలో కాకపోతే, మీకు తెలియక ఫాలో కాకపోయినట్టయితే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన మీటింగ్, వాట్సాప్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. కాబట్టి అందరూ కూడా ఇది ఖచ్చితంగా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ, డిపిఆర్ఓ గారి ఇటు రండి చెప్తారు. ఒకరిద్దరు పిలిచి మాట్లాడతారు. వారిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడండి. ప్రసాదరావు ప్రింట్ ఎవరున్నారు? ప్రసన్న ప్రింట్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. జిడిఎం గారు ఒకసారి కనెక్ట్ చేయండి. ఉన్నారండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇంకా మ్యూట్ లో ఉన్నారండి. అక్కడ మైక్ ని ప్రెస్ చేయండి. మైక్ సింబల్. నేను చెప్పింది మీకు అర్థమైందండి? అర్థమైంది కదా. ఎన్నికల సందర్భంగా ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా నిన్ను ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్స్ అన్ని మండలాల్లోని తిరుగుతున్నారు. అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ పొరపాటుగా జరిగినా సరే మీరందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని పెట్టి మీకు చెప్పడం జరిగింది. ఏదైనా మీరు ప్రింటర్స్ ఇచ్చినట్టయితే, ప్రింట్ చేసినట్టయితే పాంప్లెట్ కానీ, పోస్టర్స్ కానీ, ఇతర అంశాలు కానీ, ప్రింటర్ పేరు, పబ్లిషర్ ఎన్ని చేస్తున్నారు, ఇవన్నీ కూడా దాంట్లో ప్రచురించాల్సిన అవసరం ఉంటుంది. అది చేయకుండా చేసినట్టయితే శిక్షార్హమైన నేరంగా ఉంటుంది. కాబట్టి దాని జోలికి అలా చేయకుండా ఉండకూడదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు, అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. నెక్స్ట్ రెస్పాండ్ అవ్వండి. వెంకట రాజేష్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మాకు ఇది వరకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్. ఇంతకుముందు పంచాయతీ ఎలక్షన్ లోనే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్. మీకు ప్రింట్ చేసిన ప్రతి పాంప్లెట్ పైన ప్రింటింగ్ ప్లస్ పేరు అనేది వేస్తున్నాం సార్. ఇదిగోండి సార్, ఇలాగా ప్రింటింగ్ ప్లస్ పేరు వేస్తున్నాం.
ప్రెసిడెంట్ గారి పేర్లు కూడా వేస్తున్నాం సార్. ప్లస్ దాంతో పాటు వాళ్ళ దగ్గర డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నాం సార్. మాకు ఆర్డర్ ఇస్తున్నట్టు ఒక కాపీ, వాళ్ళ సిగ్నేచర్, ప్రెసిడెంట్ గారి పేరు అన్ని కూడా డీటెయిల్స్ తీసుకొని ఒక పాంప్లెట్ ప్రింట్ చేస్తూ మా దగ్గర సెట్ ఉంచుకుంటున్నాం సార్. ఒకటి వాళ్ళకి ఎన్ని కాపీలు అయితే ప్రింటింగ్ చేస్తున్నామో ఆ పేపర్ ప్లస్ వాళ్ళకి సంతకం పెట్టించుకున్న పేపర్ ఒకటి, రెండు కూడా మా దగ్గర ఉంచుకొని ఫైల్ చేసుకుంటాం సార్. అది ఆ ప్రకటనకర్త తాలూకా ఐడెంటిటీని ధృవీకరిస్తూ ఇంకొక ఇద్దరు చేత అటెస్టేషన్ చేయించమని చెప్పండి. ఓకే సార్. ఓకే మీరు వాళ్ళ ఆధార్ కార్డుని తీసుకుంటే ఆ పెన్షన్ తాలూకా మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకే సార్, తప్పకుండా సార్. మీటింగ్ వేసిన వెంటనే 2 ప్రతులు జిల్లా మెజిస్ట్రేట్ వారికి అంటే జిల్లా కలెక్టర్ వారికి కొరియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్, తప్పకుండా. మీరు ఈ జిల్లాలోనే ఉన్నారు కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ ప్రతులు మీరు కొరియర్ లో పంపించాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్. అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్, తప్పకుండా. ఇదేంటంటే కొంచెం ఖచ్చితంగా వీటి కోసం తెలుసుకొని మీ యూనియన్ చేస్తాం సార్, ఖచ్చితంగా చేస్తాం సార్. ప్రతి ఎలక్షన్ కూడా మేము కాపీ ఉంచుకొని వాళ్ళ సంతకం తీసుకుని డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నాం సార్. అదే విధంగా తీసుకుని మా దగ్గర ఉంచుకుంటున్నాం సార్. మీ మిగతా ఫ్రెండ్స్ కి మీ యూనియన్ లోని మిగతా సభ్యులు సరే సార్, తప్పకుండా చెప్తాను సార్. మా యూనియన్ లో అందరికి కూడా చెప్తాను సార్ ఈ విషయం. ఈ సర్క్యులర్ రిలేటెడ్ తెలియజేయండి. ఎందుకంటే ఇది అలాగే సార్. సెక్షన్స్ కింద ఇది క్రిమినల్ సెక్షన్. ఇది తెలియకుండా బాధ్యత అవ్వకుండా ఉండాలి. అవును సార్. అవును సార్. అవేర్నెస్ క్రియేట్ చేయండి. మాకైతే అందరికి ఐడియా ఉంది సార్. మా యూనియన్ లో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్ ఈ విషయం మీద. అంటే ఇంతవరకు మీకు సబ్మిట్ చేయలేదు సార్. పాంప్లెట్ చేసి ప్రింట్ చేసింది మీకు సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు సబ్మిట్ చేయమన్నారు కాబట్టి అది కూడా చేస్తాం సార్. సబ్మిట్ చేయాలి. 2 కాపీలు జిల్లా కలెక్టర్ వారికి కొరియర్ చేయాలి. అలాగే సార్, తప్పకుండా చేస్తాం సార్. ఓకే. ఓకే సార్. రవితేజ మాట్లాడే గ్రాఫిక్స్ రవితేజ ఈడిఎం గారు కనెక్ట్ చేయండి. రవితేజ గ్రాఫిక్స్ గారు సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మీరు చెప్పిన సూచనలన్నీ కూడా తప్పకుండాను ప్రతి ఎలక్షన్లో కూడా పాటిస్తున్నాం సార్. ఈ ఎలక్షన్లో కూడాను మేము అందరం కూడాను తప్పకుండా పాటిస్తున్నాం సార్. ఓకే, సంతోషం. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు సార్తో మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నాగేశ్వరరావు గారు. విజయ గణపతి గారు. వెంకట్రావు గారు. సార్తో అన్మ్యూట్ చేయండి సార్. వెంకట్రావు గారు సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి వెంకట్రావు గారు. నేను చెప్పింది సార్ మీరు చెప్పేది అర్థమైంది సార్. మీరు చెప్పింది అర్థమైంది. మేము రెగ్యులర్ గా అది కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎప్పుడు మేము ఏ పాంప్లెట్లు వేసినా దాని మీద పేరు వేస్తున్నాము. వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకుంటున్నాము కంపల్సరిగా. అవి మేము సబ్మిట్ చేయలేదు ఎంతవరకు, మీకు సబ్మిట్ చేస్తాం సార్ ఈసారి. వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకోండి. అలాగే తీసుకుంటాం సార్. తీసుకుంటాము. అడ్రస్ ఆథెంటికేషన్ ఉంటుంది. తప్పకుండా సార్. తర్వాత వీలైనంత ఎక్కువ మంది తెలియజేయండి. మీ ప్రింటర్స్ గ్రూప్ లోని మీకు తెలిసిన కొలీగ్స్ కి అందరికి తెలియజేయండి. ఎలక్షన్స్ అయిన వరకు ఈ గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వద్దు. ఏమైనా అప్డేట్స్ ఉంటే పెడుతుంటాము, కొంచెం గమనిస్తూ ఉండండి. ఓకే సార్. ఓకే సార్, తప్పకుండా సార్. ప్రసన్న గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడండి. ప్రసన్న సార్ చెప్పండి. సార్ చెప్పండి. అదే చెప్పిన వివరాలు వాళ్ళందరికీ తెలియచేయాలి. సార్ అవన్నీ చేస్తున్నాం సార్. లాస్ట్ టైం కూడా అందరి దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాం. అంటే ఇంతవరకు నేను సబ్మిట్ చేయలేదు. ఈసారి మరి సబ్మిట్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాం సార్. ఓకే, 2 నిమిషాలు చెప్పాలి. ఫైనల్గా చెప్తాను. సో అది ఈ విషయం మీ గ్రూప్ లో కూడా మీకు ఆ సర్క్యులర్స్ వస్తాయి. లేటెస్ట్ గా వచ్చిన సర్క్యులర్స్ వస్తాయి. జిల్లాలో సుమారు 8 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అబ్జర్వర్లు తిరుగుతున్నారు. అలాగే ఎన్నికల వ్యయం సంబంధించిన అబ్జర్వర్లు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ అవగాహన సదస్సును మీకు ఏర్పాటు చేయడానికి
కాబట్టి అందరు ప్రింటర్ సోదరులందరూ కూడా, జిల్లాలో ఉన్న ప్రింటర్ సోదరులందరూ కూడా ఈ యొక్క నియమావళి, ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో అది పాటించి మీ వ్యాపారాలు సజావుగా చేసుకుంటారని కోరుతూ, అలాగే మాకు కూడా మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కళాశాల ఇచ్చే